చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఫేమ్ ని మనీని చేజ్ చేస్తా ఉంటారు, కానీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ స్టోరీ టెల్లర్స్ ఉంటారు. వాళ్ళలో ఒకరే రాజ్ రాచకొండ. ఆయన సినిమాలు అటెన్షన్ కోసం స్క్రీమ్ చేయవు, కానీ ఆయన సినిమాలు చేసే సౌండ్, ఆ మెలడీస్ మనతోని కొన్ని ఏళ్ల పాటు ఉండిపోతాయి. ఆయన ఫస్ట్ సినిమా మల్లేశం ఒక క్వైట్ రెవల్యూషన్. సార్ అంటే ఒకరు వచ్చి నాకు ఈ కథ చెప్పాలని ఉంది, సో నేను ఈ కథ చెప్తున్నా, ఆ ఇంటెన్షన్ ఉంది కదా, అది చాలా ప్యూర్ అనిపిస్తుంది. అంటే నాకు ఈమెను తీసుకొస్తే మనకి ఇంత బడ్జెట్ ఎక్స్ట్రా వస్తుందేమో, నాకు ఈ యాక్టర్ ని కాస్ట్ చేస్తే ఇంత విజిబిలిటీ వస్తుందేమో, అలాంటివి ఏం లేకుండా జస్ట్ నేను ఈ కథ చెప్పాలి, జస్ట్ నేను సినిమా తీయాలి అనుకోవడం ఇట్స్ బ్యూటిఫుల్. 23 అనే ఒక సినిమా చూస్తాను భయ్య. రెగ్యులర్ సినిమా కాదు, అసలు సినిమానే కాదు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ డిపిక్షన్ ఆన్ బిగ్ స్క్రీన్. సినిమా చూస్తున్నంత సేపు లైవ్ లో అన్ని చూస్తున్నట్టు అనిపించింది భయ్య. ఫస్ట్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే నేను చూసాను ఆ సినిమా, రియలీ లైక్ ఇట్ అండి. బట్ ఐ షుడ్ అప్రిషియేట్ యువర్ గట్స్. ఎప్పుడైనా మనం తప్పు చేసేటప్పుడు ఈ సినిమా అయితే నాకు గుర్తు చేస్తుంది అన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ కలుగుతుంది. ఈ సినిమాకి 23 అని టైటిల్ ఎందుకు పెట్టారు? వీటన్నిటికీ ఆన్సర్స్ May 16th భయ్య, ఎందుకంటే ఆ రోజే సినిమా రిలీజ్ అవుతుంది.